నమస్తే. గతిలో ప్రగతి. గతిలో ప్రగతి ఉంది అంటే మూమెంట్ లోపల ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. ప్రయత్నం పురుష లక్షణం. పురుష లక్షణం అంటే ఆత్మ లక్షణం, జీవుడి లక్షణం. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేసినప్పుడే ఫలితం వస్తుంది. ప్రయత్నం చేయకుండా ఏ ఫలితం రాదు. అదేవిధంగా గతి లేకుండా ప్రగతి ఉండదు. గతి అంటే మూమెంట్. మూమెంట్ లేకుండా ప్రోగ్రెస్ రాదు. మనం ఏది సాధించాలన్నా ప్రయత్నమే ముఖ్యం. ప్రయత్నము చేసేవారికి దానికి కావలసిన సహాయం లభిస్తుంది. దానికి కావలసిన మెటీరియల్ లభిస్తుంది. అసలు ప్రయత్నమే లేకుంటే మనకు ఆ ప్రయాణమే కొనసాగదు. ఎప్పుడైనా ప్రయత్నాన్ని మనము ప్రారంభించాలి. నెగిటివ్గా ఆలోచించి ప్రయత్నం చేయకుండా అది జరుగుతుందో జరగదో అనే సందేహాలతోని ఊరికే ఆగిపోకూడదు. చెరైవైతి అంటుంది శాస్త్రం. అంటే ఆగిపోకూడదు, సాగిపోవాలి. సాగిపోతూనే ఉండాలి. నేతి అంటూ నా ఇతి ఇది కాదు అంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. తృప్తి పడకూడదు, కానీ తృప్తితో ప్రయాణం చేయాలి. కానీ తృప్తి పడి ఆగిపోకూడదు. మన తృప్తి అనేది ప్రయాణానికి బలాన్ని ఇవ్వాలి, ప్రేరణనివ్వాలి. కానీ మన తృప్తి అనేది మన ప్రయాణాన్ని ఆపివేయకూడదు. చాలా పెద్ద పెద్ద లక్ష్యాలతోని మన ప్రయాణము నిరంతరము కొనసాగుతూనే ఉండాలి. గతి ప్రగతి అంటే మనిషికి ఏదైనా ప్రోగ్రెస్ అవ్వాలంటే తప్పకుండా మూమెంట్ ఉండాలి. అంటే లక్ష్యము ఎంత దూరం ఉన్నా మనము మెల్లిగానైనా నడిస్తే ఈరోజు కాకుండా రేపైనా చేరుకుంటాం. లక్ష్యం ఎంత చిన్నదైనా మనము అక్కడే కూర్చుండి ఉంటే ఎన్నటికీ చేరుకోలేము. అంటే సుదీర్ఘ లక్ష్యాలను కూడా ఛేదించడానికి మూమెంట్, గతి అవసరం. అది మనను సుదీర్ఘ లక్ష్యాలను కూడా చేర్చగలదు. కానీ చిన్న లక్ష్యం కూడా మనము మూమెంట్ లేకుంటే, గతి లేకుంటే సాధించలేం. కనుక గతి వల్ల మనము అంటే ప్రయత్నం వల్ల, పురుషార్థం వల్ల గొప్ప గొప్ప లక్ష్యాలని సాధిస్తే చిన్న లక్ష్యాలు అనేటివి ఈజీగా మనకు లభిస్తాయి. దానికి ఏం సందేహం లేదు. మనము శారీరకంగా ఎదగాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, మానసికంగా ఎదగాలన్నా, ఆత్మికంగా ఎదగాలన్నా దేనిలోనైనా ప్రయత్నమే ఉంది. సమాజాన్ని వృద్ధి చేయాలన్నా, ఈ సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లాలన్నా ప్రయత్నం చేస్తేనే అవుతుంది. నాకేంటి అనుకుంటే ఈ సమాజం ఇలానే ఉంటుంది. సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది, ప్రతి ఒక్క మనిషిది. నాకెందుకు అని అందరూ అనుకున్నారనుకోండి, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళేది? కనుక ఎవరో ఒకరు మొదలు ప్రయత్నం ప్రారంభించాలి. ఆ ప్రయత్నం మన నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు? అది మన ప్రగతి అయినా, సమాజం యొక్క ప్రగతి అయినా మన నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు? అవుతుంది. మనము ప్రయత్నం అనేది ప్రారంభిస్తే తప్పకుండా మన వెనక వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మన ప్రగతి కోసం సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మొదలు మనం ప్రారంభించాలి, మనం ప్రయత్నించాలి. ప్రయత్నంలోనే దానికి కావలసిన సాధనాలన్నీ లభిస్తుంటాయి. అంటే ఏదైనా సాధించాలంటే సాధ్యాన్ని సాధనాలు అవసరం. ఆ సాధనాలు కూడా సమకూరేది మన ప్రయత్నంతోనే.
ప్రయత్నం చేసే వ్యక్తికి సాధనాలు లభిస్తాయి. ప్రకృతి కానీ, సమాజం కానీ, ఈశ్వరుడు కానీ మనకు సహకరిస్తాడు. మన ప్రయాణము సక్రమంగా కొనసాగడానికి, పూర్తి చేయడానికి అందరి సహకారం లభిస్తుంది. కానీ మనము మొదలు ప్రయాణాన్ని ప్రారంభించాలి. దీనికి విశ్వాసం అవసరం. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు పనిని ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ప్రయత్నం చేయలేరు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనము ప్రయత్నాన్ని ప్రారంభిస్తాము. ఆ ఆత్మవిశ్వాసము పరమేశ్వరుని యొక్క సహకారాన్ని కూడా సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసం మనకు లేనప్పుడు దేవుడి నుంచి కానీ, ప్రకృతి నుంచి కానీ, సమాజం నుంచి కానీ సహకారం లభించదు. ఆత్మవిశ్వాసంతోనే మనం సాధిస్తాము అనే భావనతో నిలిపోవాలి. ఏదైనా ఒకటి సాధించే ముందు మనకు సాధించలేము అనేది తెలియదు, సాధించగలము అనేది తెలియదు. రెండు తెలియవు. సాధించలేము అని అనుకుంటే మనం ప్రయత్నం చేయలేము. సాధించగలము అంటే ప్రయత్నం చేస్తాం. మరి సాధించగలము అని ఎలా అనుకోవాలి? సాధించలేమని ఎందుకు అనుకుంటున్నాం? అంటే సాధించలేము ఎంత కరెక్టో సాధించగలము కూడా అంతే కరెక్ట్ కదా. అంటే సాధించగలము అనుకుంటే మనం ప్రయత్నం చేయగలం, కానీ సాధించలేము అంటే ప్రయత్నం చేయలేము. అంటే ప్రయత్నాన్ని ప్రేరేపించేది కావాలి మన భావన. అంటే పాజిటివ్ థింకింగ్ అంటే సాధించగలము. సాధించగలము అంటే ప్రయత్నం చేస్తాం మనం. అనుకున్నంత కాకపోయినా కొంతైనా సాధించగలం. కానీ సాధించలేమంటే సాధించడం అనేది జీరో అవుతుంది, శూన్యం అవుతుంది. కనుక మనం సాధించగలము అనే ప్రయత్నాన్ని ప్రారంభించాలి. ప్రయత్నము నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. విజయము సాధించే వరకు కొనసాగుతూనే ఉండాలి. విరామం అనేది ఉండకూడదు. విరామం అనేది విజయపీఠాలపైనే. విశ్వాసంతో ముందుకెళ్తుండాలి. అహం ఇంద్రో నపరాజిక్కి, నేను ఇంద్రుడను అంటే శక్తిపరుడను, ఈ ప్రపంచంలో ఏది కూడా నన్ను ఓడించజాలదు అనే ఒక విశ్వాసంతో, ప్రగాఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. తప్పకుండా సాధిస్తాం. మనము ఎంత మనను నమ్ముకుంటామో ఈ సమాజం కానీ, ప్రకృతి కానీ అంతే నమ్ముతాయి. మనమే మనను నమ్ముకోనప్పుడు మనం సమాజం నమ్మదు. అంటే సమాజం నమ్మాలన్నా మనను మనము మొదలు నమ్ముకోవాలి. తప్పకుండా సాధ్యమవుతుంది. ఈ ఆలోచన అంటే సాధించగలము, ప్రయత్నం ప్రారంభించాలి అనే విషయం ఎప్పుడు వస్తుందంటే మనం పాజిటివ్గా ఉంటేనే వస్తుంది. సకారాత్మకమైన భావనలు మనలో ఉన్నప్పుడే ఇది సాధ్యం.